హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌లో వ్లాగ్‌లోకి. ఇక్కడైతే చూడండి మన గార్డెన్ ఇలాగుంది. ఇదంతా పండిపోయిన ఆకులు, కోతులైతే అన్నీ ఇంచి పడేస్తున్నాయని చెప్తున్నాను కదా! ఇవంతా మొన్న శుభ్రం చేశాను. శుభ్రం చేసిన తర్వాత కొంచెం పర్లేదనిపించింది. ఇక్కడైతే స్వామివారిని చూడొచ్చు మనం స్వామివారి టెంపులు తిరుమలలో. బాగా మనకు కొంచెం దూరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లలు. నిన్న కట్ చేసి షార్ట్స్‌లో పెట్టాను కదా! చిన్ని చిన్ని కాకరకాయలు కట్ చేసి ఫ్రై చేయాలి అనేది ఇది ఫ్రై చేస్తున్నానిప్పుడు. ముందుగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు వేశాను. క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందని. మీరేం చేశారు ఈరోజు లంచ్ స్పెషలు? మగ పిల్లలైతే ఏం తిన్నారు లంచ్‌లోకి? తప్పకుండా నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసిన వాళ్ళు ఎంకరేజ్ చేసి అమ్మని ముందుకు పంపిస్తారని ఆశిస్తున్నాను. అన్నీ నేర్చుకోవడంతోనే పెద్దవాళ్ళం అయిపోం కదా! ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. అందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అంటే నన్ను నడిపించడం అంటే ఇలాగా సపోర్ట్ చేయడము, లైక్ చేసి షేర్ చేయడము, మరియు దానికోసం కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టకండి. ఇక్కడైతే కాకరకాయలు సన్నగా కట్ చేసినవి వేశాను. అందులో ఉప్పు, పసుపేసి సిమ్‌లో పెట్టేశాను. ఇక్కడైతే వంకాయ పచ్చడికి వంకాయలు, పల్లీలు పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి వేపాను. ఇందులోనే కొన్ని ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి వేపేసి పక్కన పెట్టేసుకోవడమే. వంకాయలైతే 3 కాయలు తీసుకున్నాను. అందులో ఒకటి సగం డ్యామేజ్ అయిపోయింది. 2.5 కాయే. పప్పులైతే కొద్దిగానే తీసుకున్నాను. వేరుశనక్కాయ పప్పులు. అవి ఇవి కలిపి పచ్చడి చేసేసామనుకోండి ఇష్టంగా తింటారు అందరూ కూడా. వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసుకొని తర్వాత ధనియాలు, జీలకర్ర, ఈ పచ్చిమిర్చితో పాటు వేసి వేపేశాను. అన్నీ చల్లార్చి మిక్సీ పట్టాలి పిల్లలు. రోట్లో కూడా అన్నీ చల్లార్చుకొని దంచామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. రోటి పచ్చడి అంటూ ఉంటాం కదా! ఏదైనా సరే వేడిగా దంచామంటే అదొక టేస్టు. అలాగే చల్లార్చి రోట్లో కానీ మిక్సీ కానీ పట్టామంటే అదొక టేస్ట్ పిల్లలు. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పేవి కొన్ని మనం ఆచరించాల్సిందే తప్పదు. అంటే నేనేం చిన్న పిల్లనని కాదు. మా అమ్మ వాళ్ళు నాకు నేర్పించినవి మీకు చెప్తున్నాను. కాకరకాయ అప్పుడప్పుడు కలిపి పెట్టుకుంటూ ఉండాలి. అంటే మాడిపోకుండా, అడుగు మాడకుండా అలా తిప్పిస్తూ ఉండాలి. ఇదిగోండి సగం భాగం పైన వేగిపోయింది కదా! ఇంక ఇదైతే ఇవి పచ్చడికి నేను వాడిన పదార్థాలు పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వంకాయలు, కొద్దిగా సరిపడినంత మనం పులుపు ఎంత తింటామో అంత చింతపండు నానబెట్టేసుకోవాలి ముందే. పల్లీలు కొద్దిగా తీసుకున్నాను. అంటే మనకి వంకాయల క్వాంటిటీని బట్టి పల్లీలు తీసుకోవాలి. పల్లీలు 2 భాగాలైతే ఒక భాగం వంకాయలు ఉంటే సరిపోతుంది. కాల్చి కూడా చేసుకోవచ్చు పిల్లలు. అప్పుడప్పుడు పెద్ద వంకాయలు తెస్తారు కదా! అప్పుడు కాల్చి గ్యాస్ స్టవ్ మీదైనా అగ్గిలో అయినా వేసి కాల్చి పైన చెక్కు తీసేసి లోపల ఇంకా గుజ్జులో ఏదైనా పురుగులు ఏమైనా ఉన్నాయా ఏమని చూసుకొని దాని తర్వాత పచ్చడి చేసేయడమే. ఉంటే తీసి పడేయడమే పురుగులు ఏదైనా ఉంటే కూడా. అంటే ఆ కాయను వాడకుండా. ఇక్కడైతే ఉలవలు మొన్న ఉడకబెట్టి షార్ట్ పెట్టాను కదా! ఉలవలు నీళ్ళుంటే రసం పెడుతున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది పిల్లలు ఉలవచారు. చాలామంది విజయవాడ సైడ్ వాళ్ళు బాగా తింటారు ఉలవచారు. అయితే నేను ఆ నీళ్ళు వేస్ట్ కానీయకుండా ఇలాగ రసం పెట్టేస్తున్నాను. ఈరోజు మన వంటల్లోకి ఉలవచారు, వంకాయ పచ్చడి, కాకరకాయ ఫ్రై, వేడి వేడి రైసు సూపర్ అంతే. మీరేం చేశారు? నచ్చినట్లయితే నా ఛానల్లో తప్పకుండా హైప్ పాయింట్స్ ఇవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి పిల్లలు. మీరిచ్చే సపోర్టే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా!